అందరికీ నమస్కారం. నేను వైజాగ్ డీసీపీ లాండ్ ఆర్డర్ జోన్ 1 మణికంఠ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఉన్నాము. ఈరోజు ఉదయం మనకి శ్రీకాకుళం వైపు నుంచి ఒక కంటైనర్ లారీలో డ్రగ్స్ అంటే గాంజా తీసుకొని వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్తో అక్కడి నుంచి అలర్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో మనం ఆనందపురం దగ్గర మనకి ఉన్న చెక్ పోస్ట్లో అలర్ట్గా ఉండడం వలన ఏదైతే సరే లారీ వస్తుందో దానికోసం మనం ఇమీడియట్గా వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసేసి వచ్చే లారీస్ అన్నీ కూడా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. అదే సమయంలో ఈరోజు మనం పట్టుకున్న లారీ రాజస్థాన్ రిజిస్ట్రేషన్తో అశోక్ లేలాండ్ ఒక కంటైనర్ లారీ వచ్చింది. వాళ్ళు అక్కడి నుంచి ఆపకుండా ర్యాష్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న స్టాఫ్ మరియు ఎస్ఐ గారు ఇమీడియట్గా దాన్ని చేజ్ చేసేసి ఆల్మోస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ దాని వెనకాల పడడం వలన దాన్ని ఆపేసేసి అక్కడి నుంచి ఎవరైతే సరే లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ ఉన్నారో వాళ్ళు పారిపోవడం జరిగింది. అది జరిగిన తర్వాత మనకి లారీకి స్టార్ట్ అవ్వడం జరగలేదు మరియు దానికి చాలా లాక్స్ వేయడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో ఆ లాక్స్ ఓపెన్ చేసేసి అందులో ఏమున్నాయో చూడడం జరిగింది. దీనిలో జేసీబీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అవి ఒరిజినల్గా తమిళనాడు కాంచీపురం డిస్టిక్ నుంచి హర్యానా వెళ్ళాలి. దాన్ని తీసుకెళ్తున్నారు. దానితో పాటు టోటల్గా 13 బ్యాగ్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్స్ మొత్తంలో 80 గాంజా ప్యాకెట్స్ ఉన్నాయి. దాని టోటల్ వెయిట్ సుమారుగా 386 కేజెస్ 386 కిలోల గాంజా ఏదైతే లారీ మనం పట్టుకున్నామో అందులో మనం పట్టుకోవడం జరిగింది. దీంతోపాటు ఆ లారీలో ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. మరియు ఏవైతే సరే జేసీబీ స్పేర్ పార్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కాంచీపురం నుంచి హర్యానాకు వెళ్తున్న ఆ డాక్యుమెంట్స్ కూడా మనం సీజ్ చేశాము. నెక్స్ట్ ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం తీసుకున్నాము. నెక్స్ట్ వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో సీసీటీవీ అనలైజ్ చేయడానికి అండ్ ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా టీమ్స్ని డిస్పాచ్ చేశాము. దీనిలో ప్రాథమికంగా వచ్చిన సమాచారం ప్రకారం అది ఒడిశాలో లోడ్ చేసుకొని తీసుకొని వస్తున్నట్టు సమాచారం. బట్ ఎక్కడికి వెళుతుంది అనేది ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా వస్తుంది అనేది ఫర్దర్గా మేము ఇంట్రాగేట్ చేసేసి ఫ్యూచర్లో చెప్పగలం. థ్యాంక్ యూ. లేరండి, ఇంకా ఎవరు లేరు. 386 కిలోలు అంటే మీరు ప్లేస్ ఆఫ్ బట్టి ఉంటుందండి. మనం ఇక్కడ వేసుకునేది సుమారుగా 1 కిలోకి 2000 రూపాయలు వేసుకుంటాం. మన జిల్లాలో ఎవరు ఎక్కడ గాయపడడం జరగలేదు. మన వాళ్ళు చేసి చేయడం జరిగింది. బట్ ప్రాథమికంగా శ్రీకాకుళంలో అయితే ఇంజురీస్ జరిగినాయి అని చెప్పారు. వాళ్ళు కూడా అక్కడ ఈ గాంజా కేసుకు సంబంధించి ఈ లారీ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది.